చూసారు కదా, కమ్మనైన కరివేపాకు పులుసు. నమస్తే అండి. కంటి చూపుని మెరుగుపరిచే కరివేపాకుతో చక్కనైనటువంటి పులుసునైతే చేసుకుందామండి. అలా విధంగా అన్నీ కుచ్చేసుకున్నానండి. ఇలాగా నీళ్ళల్లో వేసుకొని మొత్తంగా తడి లేకుండా కరివేపాకునైతే కాసేపు ఇలా ఆరనిద్దామండి. మనమైతే కడాయిని పెట్టుకుందాం. కాస్త నూనెనైతే మనం వేసి కరివేపాకును వేపుకుందాం. ఈలోగా ఈ మాత్రం చింతపండుని నీళ్ళల్లో వేసి నానబెట్టుకుందాం. ఈ ఆరినటువంటి కరివేపాకుని ఇంకా వేసేసుకుందామండి. ఈ మొత్తంగా వేసుకుందాం. దీన్నైతే చక్కగా ఇలా కాసేపు వేగనిద్దాం. చక్కగా ఇలా అయితే వేగాలండి. చూసారు కదండి ఎలా వేగుతుందో. ఈ కరివేపాకు వేగుతున్నప్పుడే 2 టమాటోలను కూడా వేసేద్దామండి. ఇదైతే శుభ్రంగా వేగిపోయిందండి. దీన్ని మనం చక్కని పేస్ట్ లా చేసుకుందాం. విన్నారు కదా, వేరొక ముక్కుడిని అయితే పెట్టుకుందామండి. ఇందులో కొంచెం నూనె వేసుకుందాం. నూనె కాగిందండి. ముందుగా మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు, సన్నగా తరుక్కున్నటువంటి ఉల్లిపాయలు ఇలా కలిపెట్టుకుందాం. ఎండుమిర్చి, తగినంత కారం, చిటికెడు పసుపు శుభ్రంగా కలిపెట్టుకుని రుబ్బుకున్నటువంటి పేస్ట్ని ఇందులో అయితే వేసుకోవాలండి. ఈ విధంగా ఒకసారి అంతటినీ కలిపి సరిపడా ఉప్పును వేసుకుని ముందుగా నానబెట్టుకున్నటువంటి చింతపండు రసాన్ని అయితే వేసుకుందాం. ఇలా ఉడుకుతున్న సమయంలో చిన్న బెల్లం ముక్కనైతే వేయడం మర్చిపోకండి. దీన్ని ఉడికించుకోవటమేండి. ఈ పులుసునైతే గనక ఎవరైనా తీసుకోవచ్చు. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు, అలాగే పచ్చి బాలింతలు ఉంటారు కదండి, వాళ్ళు కూడా నిరభ్యంతరంగా తీసుకోవచ్చు అండి. చూసారు కదా, కమ్మనైన కరివేపాకు పులుసు. కంటి చూపుకి ఎంతో మేలైనటువంటి కమ్మనైన కరివేపాకు పులుసు.